ప్రైజ్ ది లార్డ్. జర్నీ జీసస్ వీక్ 23 వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంత బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీక్ 23 ప్రేయర్ని మనము చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాము. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, నిన్న నేడు ఎక్కరెత్తుకున్న దేవానికి స్తోత్రాలు, వందనాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి నీ రెక్కల కింద భద్రపరిచినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతకాలం మేము ఏమాత్రం అర్హత యోగ్యత లేనప్పటికీ నీ యొక్క మితలేని కృప చేత నీ యొక్క భద్రమైన రెక్కల క్రింద మమ్మల్ని కప్పి కాపాడుతున్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నేను చేస్తున్న ఈ పరిచర్యలో నువ్వు వాడుకుంటున్న రీతిగా ప్రభా ముందుకు వెళ్తుండగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభానైనా, ఎన్ని అవరోధాలు వచ్చినా ప్రభానైనా ఆగిపోకుండా నాయన ముందుకు నడిపిస్తున్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. సాతాను అనేక మారులు ప్రభానైనా దీన్ని ఆపివేయాలని ప్రయత్నించినప్పటికీ నీ యొక్క చేయూత నాకు అందించి నీ యొక్క విశ్వాసమును బలమున్నాలో నింపి నడిపిస్తున్నందుకు నీకే వందనాలయ్యా. ఈ యొక్క పరిచర్య ద్వారా అనేక మందికి ప్రభానైనా రక్షణను, విశ్వాసమును అభివృద్ధి పరిచే యొక్క పరిచర్యగా మార్చండి తండ్రి. ఇక ఆరాధనంతా మీ యొక్క చేతికి అప్పగిస్తుండగా ప్రభానైనా పాటలో, వాక్యములో అంతటూ మీరుండి మాకు సరిపడే వాక్యమును ప్రభాన మాకు సరిపడే పాట ప్రార్థనలను మాకు దయచేసి హృదయాన్ని కదిలించే నైనా హృదయాలకు సరిపోయే ఆ యొక్క వర్తమానమును మాకు దయచేసి నీ ఆత్మశక్తిని బలమును దయచేసి కృప చేత నింపమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరికే బ్రతికించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను కొనసాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు అనే యొక్క పాట పాడుకుంటూ కష్టాలలో మనము దేవునిపై ఎలా ఆధారపడాలో ఈ యొక్క పాట ద్వారా నేర్చుకుని మన జీవితాల్లో ముందుకు సాగుదాం. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. లోకములో నీ కొరకు జ్యోతిగనను వెలిగించు, లోకములో నీ కొరకు జ్యోతిగనను వెలిగించు. రెండెవరాకడ వరకు విడువకనను నడిపించు, రెండెవరాకడ వరకు విడువకనను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు, నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా లోపల స్థిర హృదయం
చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు. సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే. ప్రార్థన చేసుకుందాం. మా దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభా, నేను పాడుకున్న రీతిగా ప్రభా, మేము ఉన్న స్థితిలో ప్రభా నన్ను మాకు సంతృప్తిని కలుగు చేయండి. ప్రభా నైనా దేనికి మేము ఎక్కువగా ఆశపడక అయ్యా, అన్నీ మాకు అందించువాడవు నీవే. నీపై మేము ఆశపడేలాగిన ప్రభా నైనా నీవు ఉంటే మాకు చాలు. మా హృదయంలో, మా యొక్క గృహంలో నైనా కేవలం నీవు ఉన్న చాలు నైనా. ఇంకేమిటిపై ప్రభా మేము ఆశపడకుండా ప్రభా, ఈ లోకంలో ఉన్న ధనము ధాన్యములపై మేము ఆశపడకుండా కేవలం నిన్ను కలిగి ఉండడానికి, ప్రాముఖ్యంగా నీపై మేము ఆశపడడానికి మా అందరికీ అటువంటి హృదయాన్ని దయచేయండి. సోలిపోయిన మనుషులను ప్రభానైనా, వాడి భార్యని ప్రభానైనా విశ్వాసముతో నింపండి తండ్రి. మమ్మల్ని ప్రభాని యొక్క శక్తితో నింపి ప్రభానైనా ఈ లోకంలో ఉన్న వాటిపై మేము ఆశపడక మాకున్న ప్రతి ఒక్క విషయంలో నీపై ఆధారపడి జీవించడానికి మాకు సహాయం దయచేయండి. ప్రభా, వీక్షిస్తున్న ప్రభానైనా ప్రతి ఒక్క వ్యూవర్ని ప్రభానైనా మీరే జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క వాక్యము వారికి తాకులాగిన, వారి హృదయాల్లో ప్రభానైనా నిండులాగిన అందరికీ సహాయం దయచేయండి. మాట్లాడబోతుండగా ప్రభా, నీ యొక్క వాక్యమును ప్రభానైనా నాలో ఉంచండి. నీ యొక్క ఆత్మశక్తిని, బలమును నాలో లింపి ప్రభానైనా ఎటువంటి తప్పులు మాట్లాడకుండా నీ యొక్క వాక్చాతుర్యమును మాకు దయచేసి కృపచేత నింపి బలముతో అంతము వరకు మీరే నడిపించి కేవలం మహిమగంత ప్రభావములు ప్రభానైనా నువ్వు మాత్రమే ఆరోపించుకోమని నేచుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన జీవితంలో అనేక మార్లు కొన్ని పరిస్థితులను మనం చూసి ఉంటాము. అనేక మార్లు మనము ఉన్న స్థితిని చూసి, మనమున్న ఆ యొక్క బ్లెస్సింగ్ని, దేవుడిచ్చిన ఆ యొక్క బ్లెస్సింగ్ని చూసి మనల్ని చూసి ఓర్వలేని కొంతమంది ప్రజలు మన చుట్టూ ఉంటారు. మనకున్న ఆ స్థానాన్ని చూసి జలస్ ఫీల్ అయ్యి మనల్ని ఆ స్థానం నుండి కిందకి ఎలా దించాలని, మనలను ఆ యొక్క బ్లెస్సింగ్ నుండి మనల్ని ఎలా దూరపరచాలని కొంతమంది చూస్తూ ఉంటారు. మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. మెనీ టైమ్స్ ఏమవుతుందంటే వర్క్ లైఫ్లో కొలీగ్స్ కానీ, మనము ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే మనలను దించడానికి కానీ, అలాగే దేవుడు మిమ్మల్ని ఒక పరిస్థితిలో మిమ్మల్ని ఆశీర్వదించాడంటే మిమ్మల్ని చూసి మీ బంధువులే కొన్నిసార్లు వారు లేని పరిస్థితిలో మన కుటుంబంలో ఉంటూ ఉంటారు. అలాగే మన ఫ్రెండ్స్, మనము ఎంతో ప్రేమించిన మన ఫ్రెండ్స్ కూడా కొన్నిసార్లు నీ స్థితిని చూసి తట్టుకోలేని వారిగా ఉంటారు. కొన్నిసార్లు నేను చూసి జలస్ ఫీల్ అయ్యి నీ యొక్క పతనాన్ని కోరుకునే పరిస్థితిలో కొంతమంది నీ చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు. ఈ యొక్క పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనము చూస్తూ ఉంటాము. ఆ యొక్క అపోజిషన్ అనేది మన ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది. అన్ని మార్లు కూడా నీ యొక్క సక్సెస్ని చూసి ప్రతి ఒక్కరూ నేను చూసి నీ యొక్క సక్సెస్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకోవద్దు. ఎందుకంటే నీ యొక్క సక్సెస్ని చూసి కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారేమో, కానీ నీ చుట్టుపక్కల ఉన్న చాలామంది నిన్ను చూసి జలస్ ఫీల్ అవుతూ ఉంటారంట కదా. అందరి జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటాము. కొన్ని సిచ్యువేషన్స్లో మనము ఫైట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎప్పుడైతే కొంతమంది నీ దగ్గర నుండి ఒక బ్లెస్సింగ్ని కానీ, ఒక స్థానాన్ని కానీ,
నువ్వు నీది అనుకున్న ఆ యొక్క పరిస్థితిని వారు నీ దగ్గర నుండి లాక్కోవాలని ప్రయత్నించినప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడున్న రెగ్యులర్ లైఫ్లో మనం ఏం చేస్తామంటే, మనం ఫైట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నాం. ఎందుకంటే వారితో ఇది నాకు సంబంధించినది, నాకు కలిగినది, నాకు సొత్తైనది కాబట్టి నేను ఎవరికి వదలదలుచుకోలేదు. దీన్ని అన్యాయంగా ఎంతమంది లాకున్నా సరే నేను ఎవరికి వదలదలుచుకోలేదు, నేను ఫైట్ చేస్తాను, నేను దీన్ని సంపాదించుకునే తీరుతానని మన జీవితంలో మనం అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశము ఆ యొక్క పరిస్థితిలో ఎలా ఉందో మనము గ్రహించడం మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. కొన్నిసార్లు నిన్ను ఆ పరిస్థితిలో దేవుడు ఉంచాలనుకుంటున్నాడా, నీకు ఆ బ్లెస్సింగ్ కాకుండా, లేదా నీకు మరొక స్థానాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడా, నువ్వే దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని ఆ యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా నీకు నువ్వే ఫైట్ చేస్తున్నావా? కొన్ని ఇలాంటి విషయాల్లో మనకు తెలుసుకోవాల్సిన విషయాలు మనకి చాలా మన జీవితంలో మన జీవితంలో క్లారిటీ తెచ్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. టుడే ఐ వాంట్ టు డిస్క్రైబ్ అబౌట్ వన్ పర్సన్ ఫ్రమ్ ద బైబిల్. ఆయన పేరు ఇస్సాకు. మనకు తెలిసినట్టుగా విశ్వాసమునకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము యొక్క వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు. అయితే ఇస్సాకు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తనకు ఆ యొక్క పరిస్థితులు అనేది, ఆ యొక్క బ్లెస్సింగ్స్ అనేది పోతూ ఉన్నా సరే, తను సంపాదించుకున్నవన్నీ పోతున్నా సరే, దేవుడు ఇచ్చిన ఆ యొక్క బ్లెస్సింగ్స్ని కంటే దేవుడిని ఉన్నతముగా ఎంచుకొని వాటినన్నిటినీ చాలా సులువుగా వదిలిగలిగి మరొక స్థానానికి, మరొక ప్లేస్కి మూవ్ అవుతూ వెళ్ళగలిగాడు. మనము ఇస్సాకు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన జీవితంలో జరిగిన ఆ యొక్క సంఘటనలను మనం చూసుకుంటే మన జీవితంలో చాలా నేర్చుకోగలుగుతాము. అయితే అబ్రహాము మరణించిన తర్వాత ఇస్సాకుని కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడని వాగ్దానం ఇచ్చిన తదుపరి ఇస్సాకు నివసిస్తున్న ప్రదేశంలో తను తవ్వుతున్న ఆ బావులను, దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన రీతిని చూచి తన చుట్టూ ఉన్నవారు ఓర్వలేక, తన చుట్టూ ఉన్నవారు జెలస్ ఫీల్ అయి తన బ్లెస్సింగ్స్ని లాక్కోవాలని ప్రయత్నించారు. అయితే మనం ఇదంతా ఆదికాండము 26వ అధ్యాయము 12 నుంచి మనం చూసుకున్నట్లయితే, నేను ఆ యొక్క కొన్ని వచనాలు ముందుగా చదివి తర్వాత వాటిలో ఉండి మనము ఇస్సాకు జీవితంలో ఉండి మనం ఏమేమి పాయింట్స్ నేర్చుకోవాలి మనం ఈరోజు జ్ఞానం చేసుకుందాము. 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మికిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బ్రావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా ఎదురు నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలైనగా అబ్రహామును మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎషేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలగజేస్తున్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందదు అనుకుని వారు దానికి రెహబోతు అని పేరు పెట్టెను. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తానని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారు నుండి అతని ఎదుగు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా ఎదుగు వచ్చినారని వారిని అడుగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలెననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తాము గనుక నీవును మాకు కీడి చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. అయితే ఐ వాంట్ టు డిస్కస్ వెరీ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఇసాక్ యొక్క జీవితంలోంచి మనము కొన్ని పాయింట్స్ని మనము ఈరోజు మన జీవితంలో అప్లై చేసుకోవాల్సిన పాయింట్స్ మనం ఉన్నాయి. మొదటిగా ఏంటంటే, గాడ్స్ బ్లెస్సింగ్ కెన్ అట్రాక్ట్ అపోజిషన్. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు అది మన ఆశీర్వాదం కంటే ఫాస్ట్గా అపోజిషన్ని, అనగా వ్యతిరేకతను మన చుట్టూ ఆ యొక్క క్రియేట్ చేస్తుందన్నమాట. అయితే మనం దేవుడు నేను ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో, ఒక స్థితిని నీకు ఇస్తాడో, దేవుడు ఒక స్థానాన్ని నిన్ను మంచి స్థానంలో ఉంచుతాడో, నీకు
దాన్ని చూసి ప్రతిసారి కూడా నిన్ను చూసి సంతోషపడతారని అనుకోవద్దు. ఎలా అయితే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించి తను వెళ్ళిన ప్రతి చోట దేవుడు ఆశీర్వదించాడు. మనం 12వ వచనంలో చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించెను. అయితే దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇస్సాకు ఎప్పుడైతే తన తండ్రి నివసించే స్థలములో ఆ యొక్క పూడ్చివేసిన ఆ యొక్క బావులన్నిటినీ తవ్వడం ప్రారంభించాడు. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడం చూసిన వెంటనే అబీమెలెకు వెంటనే ఆ యొక్క ఇస్సాకుని చూచి, ఇస్సాకు యొక్క ఆ యొక్క దీవెనలను చూచి ఓర్వలేక జలస్ ఫీల్ అయ్యి మనకంటే ఎక్కువ వాడవుతాడేమోనని, మనకంటే ఉన్నతమైన స్థితిలోకి ఇస్సాకు వెళ్ళిపోతాడేమోని ఆ యొక్క జలస్తో, ఆ యొక్క వ్యతిరేకతతో అక్కడి నుండి ఇస్సాకును వెళ్ళిపోమనగానే ఇస్సాకు మరో మాట మాట్లాడకుండా ఆ ప్రదేశాన్ని వదిలి విడిచిపెట్టి తను తవ్వుకున్న ఆ యొక్క బావులను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. వెంటనే ఏం మాట్లాడకుండానే ఇస్సాకు దగ్గర మంచి దాసులు ఉన్నారు, మంచి జన సమూహం ఉంది, యుద్ధం చేయగల స్తోమత ఉన్నది. వ్యతిరేకించే స్తోమత ఉన్నప్పటికీ ఇస్సాకు అక్కడ ఆర్గ్యూ చేయడానికి ఇష్టపడలేదు. కానీ దేవునిపై ఆధారపడి అక్కడ దేవుడు ఇచ్చు బహుమానముల కంటే దేవుడే ఉన్నతమైన వాడిని మొదటిసారి అబీమెలెకు చెప్పగానే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆర్గ్యూ చేయకుండా వారితో ఫైటింగ్ చేయకుండా ఆ ప్రదేశాన్ని విడిచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉంటాము. అయితే ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకోవాలంటే, మనము దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నామంటే నువ్వు ఇప్పుడున్న ఈ స్థితిని చూసి చాలామంది నిన్ను ఓర్వలేకపోవచ్చు. జాబ్లో నీకున్న ఆ యొక్క పొజిషన్ చూసి కానీ, మీ ఇంట్లో నీకు ఆయన ఆ యొక్క ఘనతను చూసి కానీ, నీ కుటుంబ సభ్యులే కానీ, నీ ఫ్రెండ్సే కానీ అనేక మంది చాలాసార్లు జలస్ ఫీల్ అవుతుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైనా సరే ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తే, ఏదన్నా ఒక పరిస్థితిలో మీకున్నదంటూ ఒకటి లాక్కోవాలని ప్రయత్నించినప్పుడు అనేకమైన సార్లు మనము ఫైట్ చేయాలని ఫైట్ చేసి మనం సంపాదించుకోవాలని ఆశపడుతుంటాము. దాని పట్ల దేవుని ప్రణాళిక ఏంటో మనము గుర్తెరగాలి. కొన్నిసార్లు దేవుడు మనలను చేయొద్దన్న ఫైట్స్ మనం చేస్తూ ఉంటాం, చేయొద్దన్న పోరాటము మనం పోరాడుతూ ఉంటాము. దేవుడు నీకు ఇంకా మంచి స్థానమును, దేవుడు నిన్ను ఆ ప్రదేశం నుండి తీసుకెళ్ళి మరొక ప్రదేశంలో ఉంచాలని ఆశపడుతున్నప్పటికీ కానీ మనము మాత్రము దానే పట్టుకుని దేవుని కంటే ఎక్కువ ఎరిగిన వారి వలె మన మనసులు మూర్ఖపరచుకుని కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఫైట్ చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు పోరాటం చేసి నేను ఇది గెలుచుకోవాలి అన్న మూర్ఖపు పట్టుతో మనం ఉంటూ ఉంటాము. కానీ ఇస్సాకు జీవితంలో మనం చూసినట్లయితే తను కష్టపడి తవ్వుకున్న ఆ యొక్క బావులను ఎప్పుడైతే అబీమెలెకు చెప్పి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పాడో వెంటనే మరో మాట మాట్లాడకుండా, ఆర్గ్యూ చేయకుండా, అక్కడ పోరాటము చేయకుండా ఇస్సాకు వెళ్ళిపోయాడు. అలాగే మన జీవితంలో కూడా మనము అపోజిషన్ వచ్చినప్పుడు మనలను కొన్నిసార్లు మన తప్పేమీ లేకపోయినా సరే కొంతమంది మన దగ్గరలో ఉన్న మనకు సంబంధించినవన్నీ లాక్కోవాలని ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు ఫైట్ చేయడం కంటే, పోరాటం చేయకంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడమే దేవుని ప్రణాళికలో ఉంటుంది. కానీ ఆ యొక్క దేవుని ప్రణాళిక ఏంటో మనం ఎరిగి ఉండాలి. ఇస్సాకు అక్కడ వాళ్ళతో ఫైట్ చేయడానికి, ఆర్గ్యూ చేయడానికి ఇష్టపడలేదు. వెంటనే సమాధానముతో వెళ్ళిపోయాడు. అక్కడ మనము చూస్తున్నట్లే సాత్వికము మనము ఇస్సాకు జీవితంలో చూస్తూ ఉంటాము. తనకు పోరాటం చేయగలిగిన స్తోమత ఉన్నా, పోరాటం చేయగలిగిన ఆ యొక్క స్థితి ఉన్నా సరే తను సమాధానాన్ని, సాత్వికమునే ఎంచుకున్నాడు కానీ పోరాటం చేయడానికి ఇష్టపడలేదు. అయితే ఇస్సాకు తన ప్రదేశాన్ని విడిచి మరొక ప్రదేశానికి వెళ్ళాడు. మరొక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనం ఇక్కడ చూస్తే 18వ వచనంలో, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఎలానగా అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చెప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికెను. ఎప్పుడైతే ఫస్ట్ టైం ఇస్సాకు ఆ యొక్క బావిలను తవ్వించిన తర్వాత ఎప్పుడైతే అబీమెలెకు చెప్పి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోను అంటాడో అక్కడ నుంచి మరో మాట మాట్లాడకుండా, ఆర్గ్యూ చేయకుండా మరొక ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఇస్సాకు ఏం చేస్తాడంటే తన తండ్రి అబ్రహాము తవ్వించిన బావులను, అనగా అబ్రహాము తవ్వించిన తర్వాత ఫిలిస్తీయులు ఆ యొక్క బావులను పూడ్చివేస్తారు అనమాట. ఆ యొక్క బావులను మరలా తిరిగి తవ్వించడం మొదలు పెడతాడు. అలా తిరిగి తవ్వించడం మొదలుపెట్టాక దానికి కూడా సమృద్ధిగా జలము అక్కడ ఉండడంతో అక్కడ కూడా ఆశీర్వాదము ఇస్సాకు చూస్తూ ఉంటాడు. ఆ యొక్క బావిలో కూడా నీళ్ళ జలం అనేది ఎక్కువగా ఉండడము, దేవుడు ఆశీర్వాదము అక్కడ మనం చూస్తూ ఉంటాము. అదైన తర్వాత వెంటనే
20వ వచనంలో, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. అక్కడ ఒక బావి తవ్వారు. తర్వాత వెంటనే ఆ గెరారు కాపరులు ఏం చేశారంటే వెంటనే ఇస్సాకు కాపరులతో మరలా జగడమాడి ఫైట్ చేసి, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఈ బావిలో మీకు సంబంధం లేదని చెప్పి అక్కడ నుంచి పంపగానే మరొక చోటుకు వెళ్ళి మరొక బావి తవ్వినప్పుడు వారు దాని కొరకు కూడా జగడమాడిరు కనుక దానికి సిత్నా అని పేరు పెట్టను. అక్కడ కూడా 2 బావిలు తవ్వినప్పుడు కూడా అక్కడ ఉన్నవారు కూడా ఆ యొక్క గెరారు జనులు కూడా ఆ యొక్క బావులను లాక్కోవాలని ప్రయత్నించినప్పుడు ఇస్సాకు చేసిన ఏంటో తెలుసా? అతడు ఇస్సాకు తర్వాత ఏం చేశాడంటే అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందదమనుకుని దానికి రెహాబోతు అని పేరు పెట్టను. తన తండ్రి తవ్వించిన అబ్రహాము తవ్వించిన ఆ యొక్క బావులు అనేది మరలా తవ్వించిన వెంటనే ఆ గెరారు జనులు వారి దగ్గర నుండి జగడమాడి ఫైట్ చేసి వారిని అక్కడి నుంచి పంపించేస్తారు. ఇస్సాకు అక్కడ కూడా ఆ పరిస్థితుల్లో కూడా పీస్ని ఎంచుకున్నాడు, సమాధానం కలిగి ఉన్నాడు. తన జీవితంలో ముందొక ఆశీర్వాదాన్ని లాగేసుకున్నారు ఫిలిష్తీయులు. అబీమెలెకు ఆ యొక్క రాజు అక్కడేమో ఆ యొక్క బావులను లాగేసుకున్నారు. అక్కడ నుంచి సమాధానంతో వెళ్ళిపోయాడు. ఇక్కడికి వస్తే ఇక్కడ తవ్విన బావులను కూడా ఆ యొక్క ప్రజలు లాగేసుకున్నారు. ఇక్కడ కూడా సమాధానంతో ముందుకు వెళ్ళిపోయి ఇంకొక బావిని తవ్వాడు. సో మనము ఇస్సాకు యొక్క జీవితంలో నేర్చుకోవాల్సిన బలమైన విషయం ఏంటంటే మూవ్ ఆన్ అయిపోవడము. ఎందుకు మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నాడంటే ఇస్సాకు జీవితంలో బలముగా ఒకటే నమ్మకం ఉన్నది. దేవుడిచ్చు బహుమానముల కంటే, దేవుడిచ్చు ఆ యొక్క స్థితి స్థానముల కంటే దేవుణ్ణి కలిగి ఉండడమే ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యాడు. అందుకనే ప్రతి చోట సమాధానము కలిగి, ఎక్కడ కూడా ఆర్గ్యూ చేయకుండా, పోరాటం చేయకుండా అక్కడ నుండి మూవ్ అవుతూ ఒక చోటికి వెళ్ళగానే అక్కడ జగడమాడడానికి ఎవరు రాలేదు. అక్కడ ఇస్సాకుతో ఫైట్ చేయడానికి ఎవరు రాలేదు కనుక దానికి పీస్ రెహాబోతు అని పేరు పెట్టి అక్కడ దేవుని ఆశీర్వాదం చూశాడనమాట. సో మనము ఇస్సాకు జీవితంలో నేర్చుకోవాల్సిన 2వ పాయింట్ ఏంటంటే పీస్ ఓవర్ ఆర్గ్యుమెంట్, సమాధానం కలిగి ఉండడము. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఏదైనా వదులుకోవాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఫైట్ చేయకుండా కొన్నిసార్లు సమాధానం కలిగి దేవుని ప్రణాళిక ఏంటో ఎరిగి దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడా లేదో, వేరే స్థితిలో పెట్టాలనుకుంటున్నాడా లేదో ఎరిగి మనము మూవ్ ఆన్ అవ్వడం చాలా మంచిది. కొన్నిసార్లు దేవుడు చేయొద్దన్న ఫైటింగ్స్, దేవుడు చేయొద్దన్న పోరాటాలు మనము చాలా కాలాలుగా చేస్తూ ఉంటాము. ఏం చేసినా సరే దాన్ని దక్కించుకోవాలని మనము పోరాడుతూ ఉంటాము. కానీ దేవుని ప్రణాళికలో మాత్రము నిన్ను ఆ స్థితిలో ఉంచాలని కాదు, దేవుడు నిన్ను మరొక స్థానానికి తీసుకెళ్లాలనుకుంటాడు. కానీ నువ్వు మాత్రం దేవుని ప్రణాళికను ఫాలో అవ్వకుండా మనము ఆ యొక్క దాని కొరకే మనం పోరాడుతూ ఉంటాము. అలా పోరాడకుండా ఉన్నప్పుడు మనము థర్డ్ థింగ్ ఏం చూస్తామంటే దేవుడు మన పట్ల మరొక ప్రణాళికను సిద్ధపరిచి ఉంటాడు. గాడ్ హ్యాస్ సంథింగ్ బెటర్ ఎహెడ్. మనం మూవ్ ఆన్ అయితే అక్కడి నుంచి ఆ యొక్క స్థితి నుంచి మనం ముందుకెళ్తే దేవుడు నీకు ఒక స్థితిని, ఇంకా మంచి స్థితిని సిద్ధపరిచి ఉంచాడేమో. కానీ మనం అది ఎరగకుండా ముందున్న దాని దగ్గరే మనము పోరాటం చేస్తూ ఉంటాము. అన్ని విషయాలలో నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలలో నువ్వు ఫైట్ చేయాలని దేవుని ప్రణాళిక కాదు. కొన్నిసార్లు వదిలేయడమే దేవుని ప్రణాళికలో ఉంటుంది. 22వ వచనం చూస్తే, అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందదమనుకుని దానికి రెహాబోతు అని పేరు పెట్టాను. ఎప్పుడైతే ఇస్సాకు ఆ యొక్క మరొక స్థానానికి వెళ్ళి అక్కడ బావులు తవ్వించాడో అక్కడ జగడమాడడానికి ఎవరు లేరంట, అక్కడ జగడమాడడానికి ఎవరు రాలేదు. సో దేవుడు మనకి మరొక ప్రణాళిక సిద్ధపరిచినప్పుడు నువ్వు మాత్రము ఎంతకాలము అక్కడే ఉండి ఫైట్ చేస్తానంటావు, పోరాటం చేస్తూ ఉంటావు. కొన్నిసార్లు నువ్వు ముందుకు వచ్చి వాటి నీకున్న పాస్ట్ని అంతా విడిచిపెట్టి నువ్వు ముందుకు వెళ్ళి దేవునిపై ఆధారపడమే అది దేవుని ప్రణాళికలో ఉంటుంది. ఇస్సాకు జీవితంలో ఆ యొక్క 2 బావులు అనేది తన తండ్రి తవ్వించిన బావులన్నిటినీ తను మరలా తవ్వించి వాటినన్నిటినీ ఆ యొక్క ఆశీర్వాదం అంతా కోల్పోయినప్పటికీ తను ఫీల్ అవ్వకుండా, తను ఆర్గ్యూ చేయకుండా, ఎక్కడ కూడా వారితో ఫైట్ చేయకుండా పీస్తో, సమాధానంతో, సాత్వికంతో ముందుకి మూవ్ ఆన్ అయిపోయాడు. దేవుడి ప్రణాళిక చెప్పిన తర్వాత తనను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించడం మనం చూస్తూ ఉంటాము. అయితే సమ్టైమ్స్ మన జీవితంలో కొన్ని కోల్పోయామనిపిస్తాం. కొన్నిసార్లు మనం జాబ్ లాస్ అవుతాం, కొన్నిసార్లు మన ఆస్తులను కోల్పోతాం. కొంతమంది జీవితాల్లో అది నీ యొక్క తప్పిదం ఏమీ లేకుండా కూడా నీ దగ్గర నుంచి కొన్ని లాక్కుంటారు. కొన్ని నీ యొక్క హ్యాపీనెస్ని, నీ యొక్క సమాధానాన్ని, నీకున్న ప్రతిదీ కూడా లాక్కుంటారు కొన్నిసార్లు. కానీ ఇస్సాకు దగ్గర కూడా అలాగే తను సంపాదించుకున్న ఆ యొక్క బావులను తను కష్టపడి తవ్వించి సంపాదించుకున్నదంతా లాక్కున్నప్పటికీ వాటినన్నింటినీ విడిచిపెట్టి దేవునిపై ఎక్కువ ఆధారపడ్డాడు. దేవుడిచ్చి బహుమానముల కంటే దేవుడే ఉన్నతమైన వాడిగా
ఎంచుకొని ముందుకు వెళ్ళగలిగాడు. మరొక అత్యున్నతమైన బహుమానాన్ని ఇస్సాకు పొందుకున్నాడు. సో మన జీవితంలో ఎప్పుడైనా కొన్ని కోల్పోయినప్పుడు దాన్ని విడిచిపెట్టి ఇస్సాకు వలె మనం కూడా ముందుకు వచ్చి ఆ యొక్క దేవుని ప్రణాళికను మనము కనిపెట్టినట్లయితే దేవుడు మన కొరకు మరొక బహుమానమును మన కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, పీపుల్ విల్ ఈవెన్చువల్లీ నోటీస్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడు నీతో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా తెలుసుకుంటారనమాట. నీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా వారికి అర్థమైపోతూ ఉంటుంది దేవుని సహాయం నీతో ఉన్నదని. నువ్వు నీకున్న పాస్నంతా విడిచిపెట్టి, నువ్వు చాలా కాలం వరకు పోరాడుతున్న యొక్క పరిస్థితులను విడిచిపెట్టి, నువ్వు దేవుని ప్రణాళిక వరకు ఎదురు చూస్తున్నప్పుడు, నువ్వు దేవుడిచ్చిన యొక్క ఆశీర్వాదము, దేవుడిచ్చిన యొక్క స్థితిని చూసినప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రజలకు కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. దేవుని యొక్క సమాధానం నీ దగ్గర ఉన్నది, దేవుని యొక్క బలము నీ దగ్గర ఉన్నది. అది నీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. నిన్ను చూస్తే వారికి అర్థమైతే దేవుని ప్రేమ, దేవుని సమాధానము, దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క శక్తి నీ దగ్గర ఉన్నదని వారు మన చుట్టూ ఉన్నవారే, నీ దగ్గర నుంచి లాక్కున్నవారే నీలో నోటీస్ చేయడం చూస్తూ ఉంటారు. అయితే మనము 26వ వచనంలో చూసుకున్నట్లయితే, అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహాజుతును అతని సేనాధిపతియు ఫికోలును గెరారు నుండి అతని ఎదుగు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యోధును నన్ను పంపివేసిన తర్వాత ఇందు నిమిత్తము నా యుద్ధకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైనట్టు చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణము ఉండవలను. అబీమెలెకు ఎవరండి? స్టార్టింగ్ ఇస్సాకు తవ్వుకున్న యొక్క బావులను లాక్కుని ఇస్సాకును అక్కడి నుంచి ప్రదేశం నుంచి పంపించి వేసిన తన అపోజిషన్లో ఉన్న ఇస్సాకుకి ఆపోజిట్గా ఉన్న ఆ యొక్క రాజే మరలా ఆ యొక్క ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూసి, మరలా ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని చూసి, మరలా తన దగ్గరికి వచ్చి నీకు నాకు మధ్య సమాధానం ఉండేలాగిన దేవుడు ఇస్సాకుతో ఉండడము, దేవుడు ఇస్సాకుని ఏ స్థితిలో ఉన్న అభివృద్ధి పరుస్తాడన్న ఆ యొక్క సిచ్యువేషన్ని ఎవరో నోటీస్ చేశారో, అబీమెలెకు ఎప్పుడైతే నోటీస్ చేశాడో, ఈయనతో దేవుడు ఉన్నాడు కనుక మనం ఈయనతో జగడం ఆడకూడదు అని చెప్పి తన దగ్గరికి వచ్చి సమాధాన పడవాలనని ఇస్సాకుతో మాట్లాడి, మన మధ్యన ఒక ప్రమాణం ఉండాలి, నేను మీకేమి కీడు చేయను, మీరు నాకు ఏ కీడు చేయకూడదు అని ఆ యొక్క ప్రమాణం చేసుకోవడానికి ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అండ్ వీఆర్ ఫాలోయింగ్ గాడ్స్ వే. మనలను మోసం చేసిన వారే, మనలను మన దగ్గర నుండి లాక్కున్న వారే మరలా నీ యొక్క అభివృద్ధిని చూసి వారిని దగ్గరికి వచ్చి నీతో సమాధాన పడాలని వారు చూస్తూ ఉంటారు. ఎలా అయితే ఇస్సాకు దగ్గరికి వచ్చి అబీమెలెకు సమాధాన పడాలని ప్రయత్నించాడో, అట్టి రీతిగానే మన అపోజిషన్ టీం కూడా, మనకి వ్యతిరేకంగా ఉన్న వారు కూడా నీ దగ్గరికి వచ్చి సమాధాన పడాలని చూస్తారు. మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనను దేవుడు మరలా వాటినన్నింటినీ దాటించిన తర్వాత నీకు ఒక స్థితిలో ఉంచుతాడు కదా, నీకు ఒక బ్లెస్సింగ్ ఇస్తాడు కదా. నీకు నీ యొక్క వ్యతిరేకంగా ఉన్న వారు నీ దగ్గరికి సమాధానం కలిగి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, ఇస్సాకు అబీమెలెకు సమాధాన పడడానికి వచ్చినప్పుడు గొప్ప విందును చేసి వారితో సమాధాన విందును ఏర్పరచుకుని వారిని మరలా అక్కడ నుండి పంపుతారనమాట. కానీ కొన్నిసార్లు మన జీవితంలో మనకి దేవుడు ఒక స్థితిని ఇచ్చిన తర్వాత మనము గర్వంతో ఉండిపోతాము. వీడు నన్ను మోసం చేశాడు కనుక వీడితో నేను మాట్లాడను, వీడి పతనం ఏంటో నేను చూస్తానని కొన్నిసార్లు మనం పంతం పట్టుకుని కూర్చుంటాం. కానీ దేవుని ప్రేమ, దేవుని సమాధానం కలిగిన మనము ఎలా అయితే ఇస్సాకు అబీమెలెకు సమాధానం కొరకు వచ్చినప్పుడు ఏం చేస్తాడండి, విందు చేసి సమాధానముగా తన శత్రువు అయిన అబీమెలెకుతో విందు ఏర్పరచుకుని తనకు మంచి భోజనమును పెట్టి తనను తిరిగి పంపించాడు. అట్టి రీతిగానే మనకు ఏదైనా దేవుడు స్థానాన్ని ఇచ్చినప్పుడు మన కింద ఉన్న వారిని కానీ మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని చూచి మనము అసూయపడకూడదు, మనము వారిని చూచి గర్వముగా ఫీల్ అవ్వకూడదు. కానీ సమాధానం కలిగి, దేవుని ప్రేమ కలిగి మనము కూడా వారితో సమాధానముగా ఉండాలి, వారికి సహాయపడే పరిస్థితుల్లో ఉండాలి. ఎందుకంటే నీకున్న స్థితి నువ్వు సంపాదించుకున్నది కాదు, దేవుడు నీకిచ్చిన బహుమానము కనుక దేవుడిచ్చిన ఆ బహుమానమును దేవుని ప్రేమతో, దేవుని సమాధానంతో నువ్వు జీవించాలి. కనుక నీకు వ్యతిరేకంగా ఉన్న వారితో కూడా దేవుడు నీతో సమాధాన పరుస్తున్నప్పుడు నువ్వు వారితో సమాధానం కలిగి ఉండాలి, వారితో ప్రేమ కలిగి ఉండాలి. నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్న అహంకారాన్ని చంపివేసి నువ్వు ఒక మంచి స్థానంలో ఉన్నావని నువ్వు విర్రవీగకూడదు. కానీ నువ్వు ప్రేమ, దేవుని సమాధానం కలిగి మనము వారితో, ప్రతి ఒక్కరితో, మన చుట్టుపక్కల ఉన్న వారితో ఉండడానికి మనము ప్రయత్నించాలి. అదే దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠము. ఎలా అయితే ఇస్సాకు కూడా తన జీవితంలో అనేకమైన వాటినన్నింటినీ విడిచిపెట్టి, తన ఆశీర్వాదంలో తన భావాలన్నింటినీ విడిచిపెట్టి దేవునిపై ఆశీర్వదపడ్డాడో, మన జీవితంలో కూడా మనం అలాగే దేవుడిచ్చు బహుమానాల కంటే దేవుడే గొప్పవాడని ఈరోజు మనం తలంచుకోవాలి. ఈరోజు నువ్వు అనేకమైన
సంవత్సరాల నుండి కానీ, అనేకమైన కాలము నుండి కానీ దేనికోసమైనా ఫైట్ చేస్తున్నావా? నిన్నెవరైనా సరే ఒక స్థితిలో నుండి కిందకు కూల్చేయాలని, క్రింద తొక్కేయాలని అనేక మంది ప్రయత్నిస్తున్నప్పుడు ఆ యొక్క పరిస్థితి నుండి నువ్వు బయటకు వచ్చేసేయాలి. దేవుడు ప్రణాళిక నువ్వు ఆ స్థితిలో ఉండి పోరాటం చేయడం కాదు. కొన్నిసార్లు పోరాటం చేయకపోవడమే దేవుని ప్రణాళిక. కొన్నిసార్లు మనము వదిలేసి వచ్చేయడమే దేవుని ప్రణాళిక. కానీ ఆ పోరాటమును వదిలేసి వచ్చిన తర్వాత నీ యొక్క అభివృద్ధి ఎలా ఉన్నది అనేది దేవుని చేతిలో ఉంటుంది, దేవుని ప్రణాళికలో ఉంటుంది. దాన్ని చూచి నీకు ఇచ్చిన స్థితిని చూసి నువ్వు గర్వము అహంకారంతో ఉండక దేవుని ప్రేమతో సమాధానంతో ఇస్సాకు నడుచుకున్నట్లు, ఇస్సాకు ఎలా అయితే ఆ సమాధానం కలిగి ఉన్నాడో మనం కూడా అలాగే మన జీవితంలో సమాధానం కలిగి జీవించాలి. సో అట్టి రీతిగా మనం కూడా ఇస్సాకు చేసినట్లు, ఇస్సాకు ఎప్పుడు కూడా తన బావులను, తన ఆస్తిని ట్రెషర్గా ఫీల్ అవ్వలేదు. తనకున్న మందిని, తనకున్న జనమును చూచి గర్వముగా తనకు ఒక బలముగా ఫీల్ అవ్వలేదు, కానీ దేవుణ్ణి మాత్రమే బలముగా తను ఫీల్ అయ్యాడు. మనం కూడా ఈరోజు మన జీవితంలో కూడా మనకున్న ఆస్తులు కానీ, మనకున్న జాబ్లు కానీ, మనకున్న ఒక పొజిషన్ని చూచి కానీ నువ్వు అతిశయపడకూడదు, కానీ దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నువ్వు అతిశయపడాలి. అన్నిటికన్నా దేవుణ్ణి కలిగి ఉండడమే మనకి ఈరోజు ఇంపార్టెంట్. ఎందుకంటే నీవు ఉన్నవన్నీ, నీకున్న ఆస్తి, నీకున్న సంపాదన, నీకున్న పొజిషన్ అన్నిటిని నువ్వు ఏదో రోజు కోల్పోవచ్చు, కానీ దేవుణ్ణి కలిగి ఉంటే మాత్రం నువ్వు అన్నీ కలిగి ఉన్నట్టే. కనుక దేవుణ్ణి కలిగి ఉండడమే మనకి ఇంపార్టెంట్. మనకున్న ఆస్తులను, మనకున్న సంపాదనల మీద మనం ఆశపడక, మనకున్న పేరు ప్రఖ్యాతల మీద మనం ఆశపడక, దేవుని కలిగి ఉన్నట్టు దేవుని మన హృదయాల్లో ఉంచుకునేలాగా మనం ప్రయత్నిద్దాము. ప్రతిరోజు దానికి సహాయపడేలాగా, దేవునితో మనం ఇంకా ఎక్కువ బంధాన్ని కలుగులాగన, దేవునితో మనం ఇంకా మంచి విశ్వాసంలో బలపడేలాగా మనము ప్రయత్నిద్దాము. ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మనము దేవునితో ఆ యొక్క సమయాన్ని గడిపితే దేవుణ్ణి కలిగి మనము జీవించగలుగుతాము. కనుక అటువంటి జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహించలాగిన మనమంతా ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఈ వాక్యం అంతట్లో ప్రభువైనా మీరు తోడుండి నీ యొక్క ఆత్మతో మాతో నడిపించినందుకు నీకే స్తోత్రాలు. ఎలా అయితే ఇస్సాకు ప్రభువైనా తనకున్న ప్రభువైనా ఆ యొక్క బావులను కష్టపడి తవ్వుకున్న ఆ యొక్క బావులను ప్రభువైనా ఆ యొక్క సంపదను విడిచిపెట్టి మరొక ప్రదేశానికి ఎలా మూవ్ అవ్వగలిగాడో ప్రభువైనా నీపై ఆధారపడి నువ్వు ఇచ్చే బహుమానముల కంటే నువ్వే పెద్ద బహుమానముగా నిన్ను ఎంచుకున్నాడు ప్రభా. అటువంటి జీవితం ఈరోజు మాకు కూడా చాలా ఇంపార్టెంట్ దేవా. ఈరోజు మా జీవితంలో ప్రభువైనా మాకున్న ఆస్తులను, మాకున్న ఇల్లు, మాకున్న దేవా, మాకున్న ప్రతి ఒక్క సంపాదన చూసి మేము అతిశయపడిపోతున్నామేమో, కానీ ప్రభువైనా ఏదో ఒక రోజు మేము వాటిని అన్నింటినీ కోల్పోతాము. ఆ యొక్క స్థితిలో మేము ఉన్నప్పుడు ప్రభువైనా మేము వాటిని అన్నింటినీ విడిచిపెట్టి కేవలం నిన్ను మాత్రమే మేము కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయండి. ఈరోజు గొప్ప వర్తమానంతో గొప్ప వాక్యంతో మా హృదయాల్లో తాకినందుకు నీకే స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మా జీవితంలో ప్రభువైనా అమలు చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రభువైనా ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటికంటే నిన్ను ఎక్కువ ప్రేమించడానికి, నీపై ఎక్కువ ఆధారపడడానికి సహాయం దయచేయండి. ఈ వీక్షిస్తున్న ప్రభువైనా ప్రతి ఒక్క వ్యూవర్ని, ప్రతి ఒక్క విశ్వాసిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువైనా. ఇంకా ఎవరైనా రక్షణ లేని వారి ప్రభువైనా ఈ యొక్క వీడియో చూస్తున్నట్లయితే వారిని ఇప్పుడే మీరు తాకండి. నీ యొక్క విశ్వాసంతో బలపరిచి ప్రభువైనా వారి జీవితంలో ప్రభువైనా నిన్ను కలిగి ఉన్నలాగా మీరు వారికి సహాయం దయచేసింది ప్రభువైనా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నీ శక్తితో, నీ బలముతో నింపి కృపాశక్తి మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని, అంతము వరకు మీరే తోడైనా నడిపించమని చూడండి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.